అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. జగపతి బాబు ఆయన ఇన్సిడెంట్ జరిగిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి శ్రీతేజ్ని పరామర్శించారు. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గు. నిజంగా మానవత్వం చాటుకున్నారు ఇండస్ట్రీ తరపున. సార్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఘోరంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడాడు. వెంటనే 2-3 గంటల తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఏది నిజమో అని చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. నేను 2 వాచ్ చేశాను. చాలా ఇంపార్టెంట్. దేశంలో 30 కోట్ల మంది వాచ్ చేస్తున్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అల్లు అర్జున్ సినిమా దేశ చరిత్రలో హైయెస్ట్ ఇన్కమ్, అన్ని సినిమాల్ని రికార్డ్ బ్రేక్ చేసి ఆ కొడుకుకి, పాపం కోమాలో ఉన్నోడికి, తండ్రికి, అలాగే అనాథులకు, వితంతులకు ప్రకటిస్తా. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? 25 లక్షలు భిక్షం పెట్టడం కాదు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఒక జీవితం పోతే 25 లక్షల విలువ. అల్లు అర్జున్ కొడుకు చనిపోయింటే 25 లక్షలతో సరిపెట్టుకుంటాడా? ఏంట్రా ఈ అన్యాయం? రేయ్, నీకు చెబుతూనే ఉన్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక్క మూవీలో వచ్చిన లాభం అంతా ఆ కుటుంబానికి, బీదలకి పంచిమని నేను ఇచ్చే సలహా. పేదలకి పంచిమని నేను ఇచ్చే సలహా. చనిపోయిన విషయం అప్పుడే చెప్పిరు ఆయనకు. చెప్తే నేను సినిమా చూసినాకనే పోతా అని చెప్పిండట. ఇగో బాయ్, ఇవాళ నేనైతే సినిమా చూడదలుచుకోలే. అదే నేనే పోలీస్ అధికారుల తరఫున కేసు పెడతా. ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది. అది కట్ చేస్తారా? కట్ చేసి పోలీస్ అధికారులకు క్షమాపణ చెప్పండి. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను, ప్లీజ్ సార్. నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. నేను ఏపీకి ఏం చేస్తాను? సంధ్యా థియేటర్ ఘటనలో పోలీసుల నోటీస్ అందుకున్న అల్లు అర్జున్ విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. కష్టాలనే వస్తుంటాయి, పోతుంటాయి. అల్లు అర్జున్ వెంట లీగల్ టీమ్ తో పాటు ఆయన తండ్రి అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి, స్నేహితుడు బన్నీవాసు ఉన్నారు. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదు. అల్లు అర్జున్ కు బిఎన్ఎస్ సెక్షన్ 35 కింద నోటీసులు ఇచ్చారు. పార్లమెంట్ లో పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏం పని పాట లేదా అనిపిస్తుంది. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. మేము ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. మీరేంటో, మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి.